అమలును పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కోర్టు వారు పరిస్థితి తీవ్రత మీద మేము ఇచ్చిన సూచనల పైన స్పందించవలసిందిగా వారు తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తారీఖు కల్లా మేము నివేదిక ఇవ్వాల్సిందిగా చీఫ్ సెక్రటరీ కోరింది. మేము ఆశిస్తున్నాం. ఇవాళ మేము ఇక్కడికి రావటం కారణం ఏంటనేది కూడా ఒక మాట కోర్టు వారు అడిగింది. మేము చాలా స్పష్టంగా చెప్పదగ్గింది ఏంటంటే, ఇట్లాంటి మానవ హక్కుల వేదిక ఏర్పడినప్పుడు మేమందరం కూడా ఆ రోజుల్లో దీనిపై జరిగిన చర్చకు ప్రత్యక్ష సాక్షి. మేము ఏం కోరినామంటే, మానవ హక్కుల వేదిక లాంటి సంస్థలు అవి నిజంగా ఈ కమిషన్ లాంటి మానవ హక్కుల కమిషన్ లాంటి సంస్థలు వాళ్ళ నిజంగా ఈ చట్టాల అమలును, ప్రభుత్వ పథకాల యొక్క అమలును కొంత పర్యవేక్షించగలిగితే మేలు జరుగుతుంది. అందుకనే ఇక్కడి దాకా వచ్చినామని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. వారిని చెప్పిన సూచనలు చాలా సానుకూలంగా తీసుకున్నారు. ఒక మేలు జరుగుతుందనేటువంటి ఆశ ఉన్నది. దీన్ని ప్రభుత్వం కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మేము అనేక సూచనలు చేసి నివేదికలు కూడా కోర్టు వారికి ఇస్తాం. వారి సంపూర్ణ నివేదిక కూడా ఇవ్వమన్నారు. కొన్ని చాప్టర్లు కానీ మొత్తం నివేదిక ఇవ్వమన్నారు. ఆ నివేదిక కూడా మేము వారికి ఇస్తాం. కొంత ఈ యూనియన్ గవర్నమెంట్ వారు ఈ దోమకాటు వంటి వల్ల కలిగే జ్వరాల నివారణకు చేసినటువంటి సూచనల వాళ్ళు తయారు చేసిన దానికోసం తయారు చేసిన మాన్యువల్ పటిష్టంగా అమలు చేసి కొంత ఈ రోగ నివారణ కోసం కోరుకుంటుంది. ఎందుకంటే విలువైన ప్రాణాలు నిజంగా పెద్ద కష్టమైన పని కాదు. కొంత సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతారు. ప్రపంచంలో దేన్నైనా చేయగలం కానీ మనిషి ప్రాణాన్ని చేయలేదు. విలువైన మనిషి ప్రాణం ఇచ్చాలే, కాపాడాలనే ఆలోచనతోనే నేను ఇక్కడి దాకా రావాలి.